నమస్కారం దూరదర్శన్ వార్తలకు స్వాగతం. ముందుగా వార్తల్లోని ప్రధానాంశాలు. రాష్ట్రంలో 2 కోట్ల మందికి పైగా కోవిడ్ టీకా మొదటి డోసు పంపిణీ పూర్తి. 38% మంది 2 డోసులు తీసుకున్నారని పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు వెల్లడి. మల్లన్న సాగర్ ప్రాజెక్టును ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించిన సీఎం కేసీఆర్. నిర్మాణ పనుల పట్ల సంతృప్తి వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సతీష్ చంద్ర శర్మ ప్రమాణ స్వీకారం. రాజ్భవన్లో ప్రమాణ స్వీకారం చేయించిన గవర్నర్ తమిళసై సౌందరరాజన్. హుజూరాబాద్ ఉప ఎన్నికలో నామినేషన్ల పరిశీలన పూర్తి. 18 నామినేషన్లు తిరస్కరణకు గురైనట్లు అధికారుల ప్రకటన. 10వ తరగతి పరీక్షల నిర్వహణలో ప్రభుత్వం కీలక నిర్ణయం. 11 పేపర్లకు గాను 6 పేపర్లతోనే పరీక్షల నిర్వహణకు ఉత్తర్వులు జారీ. గెజెట్ నోటిఫికేషన్ అమలుపై మరోసారి సమావేశమైన గోదావరి బోర్డు. ప్రభుత్వం ఆమోదిస్తేనే రాష్ట్ర ప్రాజెక్టులు బోర్డు పరిధిలోకి వస్తాయన్న రజిత్ కుమార్. కోవిడ్ మహమ్మారిని అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్క్ ధరించాలి, భౌతిక దూరం పాటించాలి. తరచూ చేతులు కడుక్కోవాలి, వ్యక్తిగత శుభ్రతను పాటించాలి. అర్హత ఉన్నవారందరూ తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించుకోవాలి. ఇక వార్తల్లోని వివరాలు. రాష్ట్రంలో 2 కోట్ల మందికి పైగా ప్రజలకు కోవిడ్ టీకా మొదటి డోసు పంపిణీ పూర్తయిందని వైద్యారోగ్య శాఖ సంచాలకులు డాక్టర్ శ్రీనివాసరావు తెలియజేశారు. 38% మంది 2 డోసులు ఇచ్చారన్నారు. హైదరాబాద్లో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో కోవిడ్ కేసులు తగ్గుముఖం పట్టాయని, కోవిడ్ రికవరీ రేటు 98% దాటిందని చెప్పారు. పండుగల నేపథ్యంలో ప్రజలంతా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇప్పటి వరకు కోవిడ్ సోకని వారు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. మహమ్మారి ఇంకా పూర్తిగా కనుమరుగు కాలేదని, పండుగలు, విందులు, షాపింగ్ సమయాల్లో అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నాయని, లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. డిసెంబర్ వరకు మరిన్ని జాగ్రత్తలు తప్పనిసరి అని, ప్రజలంతా మాస్కులు ధరించాలని అన్నారు. 2 డోసులు తీసుకుంటేనే కోవిడ్ నుంచి పూర్తి రక్షణ లభిస్తుందన్నారు. ముఖ్యంగా ప్రజలందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే, 1 కోవిడ్ పూర్తిగా కనుమరుగు కాలేదు, ఇంకా మనతోనే ఉన్నది. ఇప్పటి వరకు ఇన్ఫెక్ట్ కాని వ్యక్తులు, ఇప్పటి వరకు వ్యాక్సిన్ తీసుకోని వ్యక్తులు ఎవరుతున్నారో వాళ్ళందరూ ఇంకా ఇన్ఫెక్ట్ అవుతున్నారు. కుటుంబంలో ఒక వ్యక్తికి వస్తే అందరూ కూడా ఈ వ్యాధి బారిన పడుతూ ఉన్నారు. ఎవరైతే అది మామూలు జ్వరము లేదా మామూలు ఏదో లక్షణాలని చెప్పేసి మీరు నిర్లక్ష్యం చేస్తున్నారో వాళ్ళందరికీ ఈ వైరస్ శరీరంలో ముదిరేసేసి లంగ్స్ ఇన్ఫెక్ట్ అవటం కానివ్వండి, ఇతర కాంప్లికేషన్స్ వల్ల ఈరోజు హాస్పిటల్లో లేట్ అడ్మిషన్స్, అంటే మా దృష్టిలో ఎక్కడైతే హాస్పిటల్స్లో సీరియస్ కేసు ఉన్నాయో ఈరోజు ఈ సీరియస్ కేసు అన్ని కూడా వాళ్ళు లేట్ అడ్మిట్ అవటం వల్ల, సీరియస్ కావటం వల్ల చివరికి కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోవడం జరుగుతుంది. సో ముఖ్యంగా ఈ పండుగలకు సంబంధించి, ఎందుకంటే మనం చూస్తున్నాం ప్రతిరోజు లక్షలాది మంది ప్రజలు ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్తున్నారు. అట్లే అంతర్రాష్ట్ర ప్రయాణాలు ఎక్కువగా పెరిగినాయి. వేరే రాష్ట్రాల నుంచి కూడా ప్రజలు వస్తున్నారు. ఎస్పెషల్లీ కేరళ లాంటి రాష్ట్రంలో ఇంకా కూడా మనకి ప్రతిరోజు 10 నుంచి 12 వేల కేసులు రిపోర్ట్ అవుతున్నాయి. మహారాష్ట్రలో కూడా సుమారు 2,000, 3,000 కేసులు రిపోర్ట్ అవుతున్నాయి. సో ఈ ఉద్దేశం ఏంటంటే, మన రాష్ట్రంలో కేసుల సంఖ్య తగ్గినప్పటికీ పక్క రాష్ట్రాల్లో కేసుల సంఖ్య ఇంకా ఉన్నాయి కాబట్టి ఆ ప్రాంతం వాళ్ళు పండుగల కోసం అనుకోండి, ఇతర పర్యాటక ప్రాంతాలకు రావటం అనుకోండి, హాలిడేస్ టైంలో, వీటి వల్ల మళ్ళీ మన పబ్లిక్ వాళ్ళతో మిక్స్ అవ్వటం వల్ల మళ్ళీ వాళ్ళు ఈ వైరస్ బారిన పడే అవకాశం ఉంటుంది. దయచేసి ఇప్పటికి కూడా మీకు కంపల్సరీ అనుకుంటే తప్పితే మీరు ప్రయాణాలు పెట్టుకోకుండా ఉండటం మంచిది. అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ ఫెస్టివ్ సీజన్ అనుకోండి, ఈ సెలబ్రేషన్స్ టైం అనుకోండి, ఈ 3 నెలలు మనం జాగ్రత్తగా ఉండటం వల్ల కంప్లీట్గా ఈ కోవిడ్ పైన విజయం సాధించే అవకాశం ఉంటుంది. ఈ వైరస్ పైన మనం వైరస్ని పూర్తిగా తుదముట్టించే అవకాశం ఉంటుంది. సో తద్వారా ఈ కోవిడ్ శకం ఏదైతుందో దాన్ని పూర్తిగా ముగించే అవకాశం ఉంటుంది. అది డిసెంబర్ తర్వాత మళ్ళీ. తెలంగాణ హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సతీష్ చంద్ర శర్మ ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్భవన్లో జరిగిన కార్యక్రమంలో జస్టిస్ సతీష్ చంద్ర శర్మచే గవర్నర్ తమిళసై సౌందరరాజన్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్, శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, మంత్రులు, టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి తదితరులు హాజరయ్యారు.
తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సేవలందించిన జస్టిస్ హిమా కోహ్లీ ఆగస్టు 31న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా వెళ్లడంతో ఆమె స్థానంలో జస్టిస్ సతీష్ చంద్ర శర్మ నియామకం జరిగింది. జస్టిస్ సతీష్ చంద్ర శర్మ ఇంతకుముందు కర్ణాటక హైకోర్టులో తాత్కాలిక న్యాయమూర్తిగా పనిచేశారు. ఇటీవల సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ నేతృత్వంలోని కలోజియం హైకోర్టు న్యాయమూర్తులను ప్రధాన న్యాయమూర్తులుగా సిఫార్సు చేసిన వారిలో సతీష్ చంద్ర శర్మ ఒకరు. And integrity of India, the sovereignty and integrity of India, that I will duly and faithfully and to the best of my ability, knowledge and judgment, perform the duties of my office without fear or favor, affection or ill will, and that I will uphold the Constitution and the laws. Thank you. దేశంలోని 7 హైకోర్టు న్యాయమూర్తులను బదిలీ చేస్తూ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి టి అమర్నాథ్ గౌడ్ను త్రిపుర హైకోర్టుకు బదిలీ చేశారు. పంజాబ్ హర్యానా హైకోర్టు న్యాయమూర్తి రాజన్ గుప్తాను పాట్నా హైకోర్టుకు బదిలీ చేశారు. కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి పిబి భజంత్రి, రాజస్థాన్ హైకోర్టు న్యాయమూర్తి సంజీవ్ ప్రకాష్ శర్మలను కూడా పాట్నా హైకోర్టుకు బదిలీ చేశారు. అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి సుభాష్ చంద్ర జార్ఖండ్కు, మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి టిఎస్ శివజ్ఞానంను కలకత్తా హైకోర్టుకు బదిలీ చేశారు. మల్లన్న సాగర్ ప్రాజెక్టును ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించారు. గతంలో ఒకసారి ముఖ్యమంత్రి విహంగ వీక్షణ ద్వారా మల్లన్న సాగర్ను పరిశీలించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా సిద్దిపేట జిల్లాలో నిర్మించిన అతిపెద్ద జలాశయం మల్లన్న సాగర్ ప్రాజెక్టు. 50 టీఎంసీల సామర్థ్యం గల ఈ జలాశయాన్ని తాగునీటి అవసరాల కోసం ప్రభుత్వం నిర్మించింది. నిర్మాణ పనులన్నీ పూర్తి కావడంతో ఈ ఏడాది జలాశయాన్ని కాళేశ్వరం జలాలతో నింపాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఏరియల్ సర్వే ద్వారా నిర్మాణ పనులను పరిశీలించిన ముఖ్యమంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు. రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్లోని చిన్నజీయర్ స్వామి ఆశ్రమంలో ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు జమ్మి మొక్క నాటారు. ఈ కార్యక్రమంలో చిన్నజీయర్ స్వామి, జూపల్లి రామేశ్వరరావు, ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్తో పాటు పలువురు పాల్గొన్నారు. ఈరోజు మధ్యాహ్నం చిన్నజీయర్ ఆశ్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ సమేతంగా వెళ్లారు. ముచ్చింతల్ ఆశ్రమంలో ముఖ్యమంత్రికి వేద పండితులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అనంతరం కేసీఆర్తో పాటు ఆయన కుటుంబ సభ్యులను శాలువాతో చిన్నజీయర్ స్వామి సత్కరించి వారిని ఆశీర్వదించారు. ఈ సందర్భంగా జీవ ప్రాంగణంలోని కుటీరంలో చిన్నజీయర్ స్వామితో సమావేశమైన సీఎం కేసీఆర్ భగవత్ రామానుజాచార్య ప్రాజెక్టు వివరాలను అడిగి తెలుసుకున్నారు. గెజెట్ నోటిఫికేషన్ అమలుపై గోదావరి నది యాజమాన్య బోర్డు హైదరాబాద్లోని జలసౌదాలో సమావేశమైంది. జీఆర్ఎంబీ చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల సాగునీటి పారుదల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజిత్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం ఆమోదిస్తేనే రాష్ట్ర ప్రాజెక్టులు గోదావరి నది యాజమాన్య బోర్డు పరిధిలోకి వెళ్తాయని స్పష్టం చేశారు. గెజెట్లోని సీడ్ మనీ వ్యయం విషయంలో స్పష్టత కావాలని సమావేశంలో అడిగినట్లు చెప్పారు.
గెజెట్లో ఎక్కడా కూడా ప్రాజెక్టులను స్వాధీనం చేసుకునే విధానం లేదని స్పష్టం చేశారు. గెజెట్ నోటిఫికేషన్ అమలును వాయిదా వేయాలని కోరామన్నారు. గోదావరి నదిపై ఉన్న పెద్దవాగు బోర్డు పరిధిలోకి వెళ్తుందని చెప్పారు. పెద్దవాగు పరిధిలో 2,000 ఎకరాల ఆయకట్టు తెలంగాణకు, 13,000 ఎకరాల ఆయకట్టు ఆంధ్రప్రదేశ్కు ఉందన్నారు. ఏపీ కోరుతున్నట్లు మిగతా ప్రాజెక్టులు బోర్డు పరిధిలోకి ఇప్పట్లో వచ్చే అవకాశం లేదని రజత్ కుమార్ తెలిపారు. అన్ని ఒకేసారి టేక్ ఓవర్ చేయండి విత్ లోవర్ రైపేరియన్ స్టేట్స్ కి. So that was discussed and the GRMB chairman and the Ministry of Jal Shakti opinion is that prastutam we will take only one small project on a trial basis to study. In some sense our honorable chief minister's representations to the government of India are being considered. AP చెప్తున్నారు that మేము lower riparian state కాబట్టి right from the Karnataka Madhya Maharashtra border నుండి అన్ని టేక్ ఓవర్ చేయాలి, వాళ్ళు అక్కడ ఎక్కువ యూజ్ చేస్తే మళ్ళీ డైవర్ట్ చేస్తే. Anyway, as you are aware, I don't want to make any comments about AP's claims. We have spoken many times, so I will not say anything. But that was the claim, and I am happy to inform that that was not really accepted by the GRMB. 10వ తరగతి పరీక్షల నిర్వహణకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2021-22 విద్యా సంవత్సరానికి గాను 11 పేపర్లకు బదులుగా 6 పేపర్లతోనే పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఒక్కో సబ్జెక్టుకు ఒక్కో పేపర్తోనే పరీక్ష నిర్వహించనున్నారు. అయితే ఈ ఏడాదికి గాను ఉర్దూను సెకండ్ లాంగ్వేజ్గా పరిగణిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు 10 పరీక్షల విధానంపై విద్యాశాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా ఉత్తర్వులు జారీ చేశారు. వచ్చే ఏడాది మార్చి, ఏప్రిల్లో 10వ తరగతి పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది. హుజూరాబాద్ ఉప ఎన్నికల నామినేషన్ల పరిశీలన పూర్తయింది. ఈ ఉప ఎన్నికలో మొత్తం 61 మంది నామినేషన్ వేశారు. అయితే 18 నామినేషన్లను అధికారులు తిరస్కరించారు. బరిలో 43 మంది అభ్యర్థులు నిలిచారు. 13న నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉంది. అదే రోజు అభ్యర్థుల ఫైనల్ లిస్టును అధికారులు ప్రకటించనున్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక సుజావుగా నిర్వహించడానికి ఎన్నికల సంఘం అన్ని చర్యలు చేపట్టింది. ఇప్పటికే ప్రత్యేక అబ్జర్వర్లను నియమించింది. అవాంఛనీయ ఘటనలు జరగకుండా, శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా నియోజకవర్గంలో భారీ ఎత్తున సీసీ కెమెరాలు, డ్రోన్ కెమెరాలతో పోలీసు శాఖ నిఘా పెట్టింది. 1900 మంది పోలీసు బలగాలతో బందోబస్తు ఏర్పాటు చేసింది. టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్, బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్, కాంగ్రెస్ అభ్యర్థి బాల్మూరి వెంకట్ బరిలో ఉన్నారు. ఈ నెల 30న పోలింగ్ నిర్వహించి నవంబర్ 2న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. గడ్డి అన్నారం పండ్ల మార్కెట్ను హైదరాబాద్ నగర శివార్లలోని బాట సింగారం లాజిస్టిక్ పార్కుకు తరలించనున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి చెప్పారు. బాట సింగారం లాజిస్టిక్స్ పార్క్ను మంత్రులు మహమూద్ అలీ, నిరంజన్ రెడ్డి, ఎమ్మెల్యే సుధీర్ రెడ్డితో పాటు పలువురు అధికారులు పరిశీలించారు. ఈ సందర్భంగా నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ దసరా నుంచి బాట సింగారం లాజిస్టిక్స్ పార్కులో పండ్ల మార్కెట్ వ్యాపార కార్యకలాపాలు ప్రారంభిస్తామన్నారు. వర్తకులు, రైతుల అవసరాల దృష్ట్యా గడ్డి అన్నారం నుంచి మార్కెట్ తరలింపు నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. బాట సింగారంలో అదనంగా రోడ్లు, పార్కింగ్ ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. కొహెడాలోని 178 ఎకరాల్లో మార్కెట్ నిర్మాణం జరుగుతుందన్నారు. గడ్డి అన్నారం మార్కెట్ స్థలంలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఏర్పాటు చేస్తామని మంత్రి నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు. హాస్పిటల్కు గడ్డి అన్నారంలో శంకుస్థాపన చేయడానికి సిద్దపడితే మేమందరం కూడా సంపూర్ణంగా పక్కలోండి స్వాగతిస్తున్నాం. మేమందరం కూడా అందులో పార్టిసిపేట్ చేస్తామని కూడా వాళ్ళ సంతోషాన్ని వ్యక్తం చేసినారు. ఒకటే, వాళ్ళ కోహెడాకు వెళ్లే లోపల ఈ తాత్కాలిక ఏర్పాట్లలో ఉండేటువంటి ఈ బాటసింగారంలో వసతులకు లేమీ లేకుండా, ఇబ్బంది లేకుండా చూడమని మాత్రమే వాళ్ళు కోరినారు. అది మేము తప్పకుండా ఏ చిన్న అసౌకర్యం కలగకుండా వ్యాపారానికి అన్ని రకాల చర్యలు మేము తీసుకుంటాం. ఆగమేఘాల మీద అవసరమైనటువంటి పనులను కూడా వాళ్ళకి చేసి ఇక్కడ సజావుగా వర్తకం నడిచేటట్లు చూస్తాం. ఔటర్ రింగ్ రోడ్డుకు చేరువలో ఉంది కాబట్టి తెలంగాణలోని ఏ ప్రాంతం నుంచి అయినా సరే ఈ పళ్లకు సంబంధించినటువంటి వాహనాలు సులువుగా చేరుకునేటువంటి అవకాశం ఉంది. ట్రాఫిక్ ఏ రకమైన అంతరాయం లేదు. 130 కోట్ల మంది దేశ ప్రజల అభ్యున్నతికి అంతరిక్ష రంగం దోహదపడుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించే లక్ష్యంతో ఈ రంగంలో సంస్కరణలకు శ్రీకారం చుట్టినట్లు ప్రధాని తెలిపారు. భారత అంతరిక్ష సంఘం ఐఎస్పీఏను వర్చువల్గా ప్రారంభించారు. ఈ సందర్భంగా రోదసీలో ఆవిష్కరణలు ప్రోత్సహించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ప్రధాని వివరించారు. మరిన్ని వివరాలు.
ఉపగ్రహాల నిర్మాణం, ప్రయోగం, రోదసీ కార్యకలాపాలలో పాలుపంచుకుంటున్న ప్రైవేట్ సంస్థలు ఏర్పాటు చేసుకున్న భారత అంతరిక్ష సంఘం ISPAను ప్రధాని ప్రారంభించారు. ఇస్రో చైర్మన్ కె. శివన్ సహా సమావేశంలో పాల్గొన్న ప్రైవేట్ సంస్థల ప్రతినిధులతో ప్రధాని ముచ్చటించారు. వారి అనుభవాలు అడిగి తెలుసుకొని ప్రధాని పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ 21వ శతాబ్దంలో ప్రపంచాన్ని సంఘటితపరచడంలో రోదసీ రంగం ముఖ్య పాత్ర పోషించడంలో భారత్ భూమిక కీలకమని చెప్పారు. ఈ రంగంలో ముందంజలో ఉన్న కొద్ది దేశాల్లో భారత్ ఒకటని ప్రధాని తెలిపారు. కేంద్రంలో నిర్ణయాత్మకమైన ప్రభుత్వం ఉన్నందువల్ల దేశీయ అంతరిక్ష రంగంలో పెనుమార్పులు చోటు చేసుకుంటున్నాయని మోడీ తెలిపారు. ఈ రంగంలో సంస్కరణల పట్ల భారత్ వైఖరి 4 అంశాలపై ఆధారపడి ఉందని చెప్పారు. అవి సామాన్య మానవుని ఉన్నతికి అంతరిక్ష రంగాన్ని ఒక వనరుగా ఉపయోగించటం, ఆవిష్కరణలలో ప్రైవేట్ రంగాన్ని స్వేచ్ఛ కల్పించటం, ఈ రంగం అభివృద్ధికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకోవటం, భవిష్యత్ కోసం యువతను సమాయత్తం చేయటం అనే 4 స్తంభాలను ఆధారంగా చేసుకుని సంస్కరణలను తీసుకువస్తున్నట్లు చెప్పారు. ఈ రంగంలో దశలవారీ అభివృద్ధి కాకుండా సత్వర అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని ప్రధాని తెలిపారు. आज अगर भारत दुनिया की टॉप की डिजिटल इकोनॉमी में से एक है तो इसके पीछे एक बड़ा कारण ये है कि हमने डेटा की ताकत को गरीब से गरीब को भी सुलभ कराया है. इसलिए आज जब हम कटिंग एज टेक्नोलॉजी के लिए स्पेस को एक्सप्लोर कर रहे हैं तब हमें उस नागरिक को याद रखना है जो अंतिम पायदान पर खड़ा है. हमें याद रखना है कि भविष्य की टेक्नोलॉजी से हमें दूर सुदूर के गांव में गरीब से गरीब को उत्तम रिमोट हेल्थ केयर, बेहतर वर्चुअल एजुकेशन, नेचुरल डिजास्टर से बेहतर और प्रभावी सुरक्षा, ऐसे अनेक समाधान देश के हर वर्ग, हर कोने तक पहुंचाने हैं. और हम सब जानते हैं कि इसमें स्पेस टेक्नोलॉजी का बहुत योगदान हो सकता है. అంతరిక్ష రంగం అంటే గతంలో ప్రభుత్వమే ఉండేదని ప్రధాని అన్నారు. అయితే అంతరిక్ష రంగంలోని పరిశోధన, అభివృద్ధి ఫలాలను సామాన్య మానవులకు చేరవేసేందుకు ప్రైవేట్ రంగాన్ని ఇందులో భాగస్వామ్యం చేస్తున్నట్లు చెప్పారు. ఈ రంగంలో ఆవిష్కరణలను ప్రోత్సహిస్తున్నామన్నారు. ప్రభుత్వం, అంకుర పరిశ్రమల మధ్య సహకారాన్ని పెంచేందుకు ఇస్రో పరిజ్ఞానం, నైపుణ్యాన్ని ప్రైవేట్ రంగానికి అందుబాటులోకి తీసుకొచ్చామని చెప్పారు. हमारा स्पेस सेक्टर 130 करोड़ देशवासियों की प्रगति का एक बड़ा माध्यम है. हमारे लिए स्पेस सेक्टर यानी सामान्य मानवीय के लिए बेहतर मैपिंग, इमेजिंग और कनेक्टिविटी की सुविधा. हमारे लिए स्पेस सेक्टर यानी एंटरप्रेन्योर्स के लिए शिपमेंट से लेकर डिलीवरी तक बेहतर स्पीड. स्पेस सेक्टर यानी किसानों और मछुआरों के लिए बेहतर फोरकास्ट, बेहतर सुरक्षा और आमदनी. हमारे लिए स्पेस सेक्टर का मतलब इकोलॉजी की, पर्यावरण की बेहतर निगरानी, प्राकृतिक आपदाओं की सटीक भविष्यवाणी, हजारों लाखों लोगों के जीवन की रक्षा. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. మిషన్ భగీరథ పథకానికి 2015లో తెలంగాణ ప్రభుత్వం యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ నుంచి శ్రీకారం చుట్టింది. అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించింది. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి రక్షిత మంచినీటిని అందించింది. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని ప్రజలను ఫ్లోరోసిస్ నుంచి విముక్తి కలిగించారు. ఈ సందర్భంగా దూరదర్శన్ అందిస్తున్న ప్రత్యేక కథనం. యాదాద్రి భువనగిరి జిల్లాలోని అన్ని పురపాలక సంఘాలు, గ్రామాలకు మిషన్ భగీరథ ద్వారా రక్షిత మంచినీటిని సరఫరా చేస్తున్నారు. దీంతో మహిళలకు నీటి కష్టాలు తీరడంతో పాటుగా ఫ్లోరోసిస్ నుండి విముక్తి కలిగింది. జిల్లాలోని అన్ని గ్రామాల ప్రజలు గత కొద్ది రోజులుగా మిషన్ భగీరథ మంచినీటిని వాడటంతో ఫ్లోరోసిస్ సంబంధిత సమస్యలను అధిగమించగలుగుతున్నారు. వలిగొండ మండలం నాతాలగూడెం మూసీ పరివాహక ప్రాంతంలో ఉంది. ఈ గ్రామ ప్రజలతో పాటుగా మూసీ పరివాహక ప్రాంతంలో ప్రజలు అనేక సంవత్సరాలుగా కలుషిత నీటి ప్రభావంతో అనారోగ్యానికి గురయ్యేవారు. పలువురు అంగవైకల్యులు అలియారు. ఫ్లోరైడ్ ప్రభావంతో చిన్న వయసులోనే ముసలివారుగా మారుతున్నారని అనేక పరిశోధనలు వెల్లడించాయి. ప్రస్తుతం మిషన్ భగీరథ పథకంతో ఈ పరిస్థితి మారింది. నాతాలగూడెం గ్రామంలోని ఇంటింటికి మిషన్ భగీరథ ద్వారా రక్షిత మంచినీరు సరఫరా కావడంతో
తమ ఆరోగ్యాలు ఎంతగానో బాగుపడుతున్నాయని గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేశారు. ఇప్పుడు కాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులు లేకుండా సంతోషంగా జీవిస్తున్నామని దూరదర్శన్కు వివరించారు. నాతాళ్లగూడెం నివాసి ఐలయ్య మాట్లాడుతూ గత 2 ఏళ్లుగా రక్షిత మంచినీరు అందుబాటులోకి రావడంతో అంతా ఆరోగ్యంగా ఉంటున్నామని చెప్పారు. ఇక్కడ మిషన్ భగీరథ ఇచ్చుడు జర మొక్కల నొప్పులు వాళ్ళు కొద్దిగా తక్కువనే, దాని నుంచి అందరం ఊరే కాల్ చేసి ఇక్కడ వెళ్ళొచ్చాము. చౌటుప్పల్ పురపాలక సంఘం చైర్మన్ వెన్రెడ్డి రాజు మాట్లాడుతూ తమ ప్రాంతంలో భూగర్భ జలాలు అడుగొంటడంతో ఫ్లోరోసిస్ ప్రభావం తీవ్రంగా ఉండేదన్నారు. మిషన్ భగీరథ నీరు రావడంతో ఫ్లోరోసిస్ నుండి విముక్తి లభించిందన్నారు. ఫ్లోరైడ్ ప్రాంతంలో వాళ్ళ బాధలు గాథలు తెలుసుకొని కేసీఆర్ గారు స్వయంగా రూపొందించినటువంటి పథకమే మిషన్ భగీరథ. ఫ్లోరైడ్తో కాళ్ళు వంకర, చేతులు వంకర, పుట్టుకతోనే వృద్ధులుగా మారి నానా యాతనలు పడి ఇంటికే పరిమితమై వికలాంగుల అవిటివారిగా మిగిలిపోయిన తరుణంలో చెల్లించినటువంటి కేసీఆర్ గారు అధికారం రాకముందే ఈ ప్రాంతాన్ని సందర్శించి వాస్తవ పరిస్థితులను అధ్యయనం చేసి ప్రభుత్వంలోకి రాగానే మిషన్ భగీరథ పథకాన్ని, సరికొత్త పథకాన్ని ప్రవేశపెట్టి దానికి సంబంధించి కూడా ఇక్కడే పైలాన్ ప్రాజెక్టుగా తీసుకొని పైలాన్ని ఏర్పాటు చేసి ఆవిష్కరించి ఈ పథకాన్ని చౌటుప్పల్ నుంచే నాంది పలకడం జరిగింది. ఈ పథకం రూపొందించిన అనంతరం ఇంటింటికి కృష్ణా వాటర్ని ఇస్తూ ఏదైతే ఫ్లోరైడ్ ప్రాంత ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారో శాశ్వతంగా నివారించాలన్న సంకల్పంతో చేసినటువంటి సరికొత్త పథకంతో దీంతో ఇంటింటికి నల్లా నీరు అందిస్తూ మంచినీటిని అందిస్తూ ఈ సమస్య నుంచి, అనారోగ్య సమస్య నుంచి నివారించే కార్యక్రమం చేపట్టినటువంటి కేసీఆర్ గారికి ఈ ప్రాంత ప్రజలు శాశ్వతంగా కృతజ్ఞత ఉంటారని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. అంతర్జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా బాలికలందరికీ మంత్రి సత్యవతి రాఠోడ్ శుభాకాంక్షలు తెలిపారు. బాలికా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ కమిషనర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ ఏడాది డిజిటల్ జనరేషన్ అవర్ జనరేషన్ అనే నినాదంతో అంతర్జాతీయ బాలికా దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని చెప్పారు. కోవిడ్ మహమ్మారి నేపథ్యంలో ఆడపిల్లల చదువులు ఆగిపోవద్దనే ఉద్దేశమని చెప్పారు. ఈ లక్ష్య సాధనలో మనమంతా భాగమై బాలికలకు డిజిటల్ విద్య అందించి వారి గొప్పతనాన్ని ప్రపంచానికి చాటడంతో పూర్తి తోడ్పాటు అందించాలని పిలుపునిచ్చారు. బాలికల రక్షణ, సంక్షేమం, అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. బాలికల విద్య, వారి రక్షణ కోసం అనేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోందని సత్యవతి రాథోడ్ అన్నారు. ఆ ఏర్పాటు ఒక పూట అయినా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేయడం, తన ఆరోగ్యానికి సంబంధించిన సూచనలు, సలహాలు, తనకు కావాల్సిన ఏర్పాట్లన్నీ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చూడటం. అలాగే గతంలో హాస్పిటల్లో డెలివరీ చేసుకోవాలి అని అంటే భయపడేవారు, ప్రభుత్వ హాస్పిటల్లో ఇంకా భయపడేవారు. కానీ తెలంగాణ రాకముందు హాస్పిటల్లో డెలివరీస్ రేషియో 25% ఉంటే ఈరోజు 65% ఉంది. అంటే వాళ్లకు ఒక ఆందోళన తగ్గి అక్కడికి పోవడం ద్వారా మరి కేసీఆర్ కిట్ లాంటివి, ఒక 6 నెలల గర్భవతి తను బలమైన పనులు, బరువైన పనులు చేయకూడదు, తన ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి అన్నప్పుడు 3 నెలల బాలింత, 6 నెలల గర్భవతిగా ఉండే ఈ 6 నెలలకు మనం 2,000 రూపాయల చొప్పున కడుపు నిండా భోజనంతో పాటు, అలాగే ఆడపిల్ల పుడితే అదనంగా ఇచ్చే 12,000కు అదనంగా ఇంకో 1,000 రూపాయలు ఇవ్వడం. అలాగే ఇలా చెప్పుకుంటూ పోతే వాళ్ళకి ఆ భారం అనేది లేకుండా ఒక పేదవాళ్లకు 1,116 అంటే చాలా గొప్ప విషయం. ఆర్థిక శాస్త్రంలో ఈ ఏడాది 3 నోబెల్ బహుమతి వరించింది. అమెరికా శాస్త్రవేత్తలు డేవిడ్ కార్డ్, జాషువా డి యాంగ్రిస్ట్, గైడో డబ్ల్యూ ఎంబెన్స్ను ఎకనామిక్స్ నోబెల్ అవార్డును గెలుచుకున్నారు. డేవిడ్ కార్డ్కు సగం పురస్కారం దక్కగా మరో 2 సగం ప్రైజ్ మనీ పంచుకోనున్నారు. లేబర్ మార్కెట్ గురించి ఈ 3 శాస్త్రవేత్తలు కొత్త అంశాలను వెలుగులోకి తెచ్చారు. దీని ద్వారా పరిశోధనల్లో విప్లవాత్మక మార్పులు వచ్చినట్లు నోబెల్ కమిటీ వెల్లడించింది. అమెరికాలోని బెర్క్లేలో ఉన్న కాలిఫోర్నియా వర్సిటీ ప్రొఫెసర్ డేవిడ్ కార్డ్కు సగం బహుమతి దక్కనుంది. కార్మిక ఆర్థిక వ్యవస్థ గురించి కార్డ్ కొన్ని సూచనలు చేశారు. కిర్గిస్థాన్లో పలు అభివృద్ధి ప్రాజెక్టులు చేపట్టేందుకు $200 మిలియన్ అమెరికన్ డాలర్ల రుణం ఇవ్వనున్నట్లు భారత్ తెలిపింది. ఆ దేశంలో పర్యటిస్తున్న మన విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. కిర్గిస్థాన్లోని సామాన్య ప్రజలకు ప్రయోజనం చేకూరేలా పలు రంగాల్లో కమ్యూనిటీ ప్రాజెక్టులు చేపట్టేందుకు ఈ రుణం అందిస్తున్నట్లు చెప్పారు. ఇందుకు సంబంధించి ఆ దేశంతో అవగాహన ఒప్పందం కూడా కుదుర్చుకున్నట్లు చెప్పారు.
కిర్గిస్థాన్ విదేశాంగ మంత్రి రస్లాన్ కజాక్డేవ్తో చర్చలు సంతృప్తికరంగా జరిగాయని జయశంకర్ తెలిపారు. ఆఫ్ఘనిస్తాన్లో పరిణామాలపై కూడా చర్చించినట్లు చెప్పారు. హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ పోలీసులు నాంపల్లిలోని రెడ్ రోజ్ గార్డెన్లో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై బ్లడ్ డొనేషన్ క్యాంపును ప్రారంభించారు. ఈ సందర్భంగా సిపి అంజనీ కుమార్ మాట్లాడుతూ ట్రాఫిక్ పోలీసుల రక్తదాన శిబిరం నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. పోలీసులు, ప్రజలు దానం చేసిన రక్తం నిలోఫర్ హాస్పిటల్లోని బ్లడ్ బ్యాంకు తీసుకెళ్తున్నారని, ఎవరికైనా ఎమర్జెన్సీ ఉంటే అక్కడకు వెళ్లొచ్చని సిపి సూచించారు. ఈ తరహా వైద్య శిబిరాలను మరిన్ని నిర్వహించాలని అన్నారు. టెక్నాలజీలో డెవలప్మెంట్ జరుగుతుంది, బట్ స్టిల్ బ్లడ్ డొనేషన్ ఈజ్ ఓన్లీ డిపెండెంట్ ఆన్ హ్యూమన్ బీయింగ్. ఓన్లీ వీ కెన్ గివ్. అండ్ నాకు చాలా సంతోషం, ఇప్పుడే 2-3 కానిస్టేబుల్ ఆఫీసర్స్ చెప్తున్నారు మోర్ దెన్ 15 times ఇచ్చారు బ్లడ్. సో దట్ ఈస్ అ గ్రేట్ థింగ్. అంటే ఐ థింక్ ఇట్ ఈస్ ద గ్రేటెస్ట్ రిలీజన్, గ్రేటెస్ట్ పూజ, గ్రేటెస్ట్ సోషల్ సర్వీస్ ఈ అందరూ చేస్తున్నారు. అండ్ ఐ హోప్ యూ ఆర్ గివింగ్ సఫిషియంట్ రివార్డ్ టు దెమ్, చౌహాన్. అండ్ ఓకే, సో ఈ సందర్భంలో నిలోఫర్ హాస్పిటల్ అందరు మెడికల్ టీమ్, బ్లడ్ బ్యాంక్ ఇన్ఛార్జ్ అందరికీ కూడా థ్యాంక్స్ చెప్తున్నాము. అండ్ ఐ రిక్వెస్ట్ దట్ మెయింటెనెన్స్ ఆఫ్ దిస్ కోల్డ్ చైన్, మెయింటెనెన్స్ ఆఫ్ ప్రాపర్ hygiene, that is most important. We should not lose even 1 ounce of blood. ఈ సందర్భంలో ఎంటైర్ సిటీ పోలీస్ సీనియర్ ఆఫీసర్స్, అడిషనల్ సిపి క్రైమ్ శిఖా గోయల్, తర్వాత అందరు ఆఫీసర్స్ కి నేను థ్యాంక్స్ చెప్తున్నాము. కాంగ్రెస్ తీసుకొచ్చిన నూతన సాగు చట్టాలపై ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు తన వైఖరిని వెల్లడించాలని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కోరారు. లఖీంపూర్ కేరీ ఘటనను ఖండిస్తూ ఏఐసీసీ పిలుపు మేరకు రాష్ట్ర కాంగ్రెస్ నేతలు ఇందిరా పార్క్ వద్ద మౌన దీక్ష చేశారు. ఈ ఆందోళనలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నాయకుడు బట్టి విక్రమార్కతో పాటు పలువురు కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలు మాట్లాడుతూ సాగు చట్టాలకు వ్యతిరేకంగా నిరసనలు తెలుపుతున్న రైతులపై దాడి ఘటనను ఖండించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతు వ్యతిరేక విధానాలు అనుసరిస్తున్నాయని ఆరోపించారు. రైతుల మృతికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ఏవియేషన్ అకాడమీకి ప్రతిష్టాత్మక ఏరో క్లబ్ ఆఫ్ ఇండియా అవార్డు రావడం పట్ల అకాడమీ సీఈఓ కెప్టెన్ ఎస్ఎన్ రెడ్డిని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ అభినందించారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ అనంతరం తెలంగాణ ఏవియేషన్ అకాడమీకి 5 సార్లు ఈ అవార్డు దక్కడం గొప్ప విషయమని సీఎస్ అన్నారు. దేశంలోని 21 ఫ్లయింగ్ అకాడమీలలో పైలట్ల శిక్షణ, డ్రోన్ పైలట్ ట్రైనింగ్, ఏవియేషన్ ఇంజనీరింగ్ శిక్షణలో మెరుగైన ఫలితాలను సాధించినందుకు తెలంగాణ ఏవియేషన్ అకాడమీకి ఏరో క్లబ్ ఆఫ్ ఇండియా అవార్డు లభించింది. ఈ అవార్డు లభించిన సందర్భంగా అకాడమీ సీఈఓ కెప్టెన్ ఎస్ఎన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ను మర్యాదపూర్వకంగా కలిశారు. తమ అకాడమీలో ప్రస్తుతం 70 మంది పైలట్లు శిక్షణ పొందుతున్నారని, మరో 230 మంది విద్యార్థులు ఎయిర్ క్రాఫ్ట్ ఇంజనీరింగ్లోనూ 60 మంది డ్రోన్ పైలట్లుగా శిక్షణ పొందుతున్నారని వివరించారు. భారత ఆహార సంస్థకు కస్టమ్ మిల్లింగ్ రైస్ అప్పగించే విషయంలో ఎదురవుతున్న సవాళ్లు, సమస్యలను అధిగమించడానికి పటిష్టమైన చర్యలు తీసుకురావాలని పౌర సరఫరాల సంస్థ చైర్మన్ మారెడ్డి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. కస్టమ్ మిల్లింగ్ రైస్ అప్పగింతలో ఎంత జాప్యం జరిగితే కార్పొరేషన్పై అంత ఆర్థిక భారం పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని గుర్తించి అధికారులు మరింత క్రియాశీలంగా పనిచేయాలని సూచించారు. 2019-20 యాసంగి, 2020-21 వానాకాలం కస్టమ్ మిల్లింగ్ రైస్పై పౌర సరఫరాల భవన్లో కమిషనర్ అనిల్ కుమార్తో కలిసి చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి జిల్లా మేనేజర్లతో సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 2 సీజన్లలో నిర్ణీత గడువుల్లోగా రైస్ మిల్లర్ల నుంచి బియ్యం తీసుకోవడంతో కొంతవరకు ఎఫ్సీఐ కారణమన్నారు. ఎఫ్సీఐ ప్రైమరీ వెరిఫికేషన్తో ప్రస్తుతం మిల్లింగ్ నిలిచిపోయిందని, వీలైనంత త్వరగా ప్రైమరీ వెరిఫికేషన్ పూర్తి చేసుకుని మిల్లింగ్ ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడవచ్చు. యూట్యూబ్లో అయితే డీడీ న్యూస్ తెలంగాణ, ట్విట్టర్ వేదిక అయితే డీడీ న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్, మరి ఫేస్బుక్లో అయితే డీడీ న్యూస్ తెలంగాణలో చూసి లైక్ చేయండి, షేర్ చేయండి. రాష్ట్రంలో 2 కోట్ల మందికి పైగా కోవిడ్ టీకా మొదటి డోసు పంపిణీ పూర్తి. 38% మంది 2 డోసులు తీసుకున్నారని పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు వెల్లడి.
మల్లన్న సాగర్ ప్రాజెక్టును ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించిన సీఎం కేసీఆర్, నిర్మాణ పనుల పట్ల సంతృప్తి వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సతీష్ చంద్ర శర్మ ప్రమాణ స్వీకారం. రాజ్భవన్లో ప్రమాణ స్వీకారం చేయించిన గవర్నర్ తమిళసై సౌందరరాజన్. హుజూరాబాద్ ఉప ఎన్నికలో నామినేషన్ల పరిశీలన పూర్తి. 18 నామినేషన్లు తిరస్కరణకు గురైనట్లు అధికారుల ప్రకటన. 10వ తరగతి పరీక్షల నిర్వహణలో ప్రభుత్వం కీలక నిర్ణయం. 11 పేపర్లకు గాను 6 పేపర్లతోనే పరీక్షల నిర్వహణకు ఉత్తర్వులు జారీ. గెజెట్ నోటిఫికేషన్ అమలుపై మరోసారి సమావేశమైన గోదావరి బోర్డు. ప్రభుత్వం ఆమోదిస్తేనే రాష్ట్ర ప్రాజెక్టులు బోర్డు పరిధిలోకి వస్తాయన్న రజిత్ కుమార్.